పూనం కౌర్ ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన నటి. ప్రస్తుతం నెట్టింట ఓ హాట్ టాపిక్. ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. మాయాజాలం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనం కౌర్ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటి పూనం కౌర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన పూనం ఆ తర్వాత పలు సహాయక పాత్రలు చేస్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయింది. పూనం సినిమాలకు దూరంగా ఉంటున్న పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నిసార్లు వార్తల్లో నిలుచుంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఎదురైన కఠినమైన సంఘటనలను పంచుకుంది. తాను కేవలం హోమ్ మేకర్ గా ఉంటూ సామాజిక సేవ చేయాలనుకుంటున్నానని, తన ఆశయాలను ఇతరులు అపహాస్యం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పూనం కౌర్. నువ్వు చనిపోతే ఒకరోజు వార్తగా మాత్రమే మిగులుతావని కొందరు కామెంట్స్ చేయడం బాధ కలిగించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా పూనం కౌర్ తన ప్రిన్సిపల్స్ ని ఎప్పుడు రాజీ పడలేదని చెప్పారు. తనకు అల్లు అర్జున్ సినిమాకు మొదటి అవకాశం వచ్చినా తేజకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చానని తెలిపింది పూనం. అయితే ఇండస్ట్రీలో తాను ఏ దర్శకుడిని అవకాశం కోసం అడగలేదని, కేవలం ఆడిషన్స్ మాత్రమే ఇచ్చానని స్పష్టం